బాధపడకూడదు. నువ్వు సాధ్యమైనంత వరకు దేవుణ్ణైనా మనుషులైనా నీ చేతనైనంత మటుకు ఆనందపరచడానికి, దేవుణ్ణి బట్టి సంతోషపెట్టడానికి నువ్వు అడుగులే. నీ వల్ల ఎవరు బాధింపబడకూడదు. అది ఆపేసేయమన్నాడు. బాయ్, వింటున్నావా? నువ్వు మాట వినకుండా విర్రవీగుతా తిరుగుతుంటే ఎవనుడా నీ తల్లిదండ్రి బాధపడతారు. మరి వాళ్ళని నువ్వు బాధించుచున్నావు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెంది క్రమంగా లైన్లోకి వస్తావో వాళ్ళు సంతోషపడతారు, బాధ నుండి విముక్తి పొందుతారు. అట్లా ఏ విధంగానైనా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. యవనస్తురాలా, నీ తల్లిదండ్రిని నువ్వు బాధిస్తున్నావు, పీడిస్తున్నావు. చేయొద్దట్లా. నువ్వు క్రమంగా నడుచుకోవాలి, సంతోషపడతారు. రాసింది అక్కడ, బాధించుట మాని, వ్రేలు పెట్టి చూపుట, తిరస్కరించుట, చెడ్డదానిని బట్టి మాట్లాడటం నువ్వు మాని. ఎవరి దగ్గర ఏం తప్పులు దొరుకుతాయా చూపిద్దాం, పాయింట్అవుట్ చేద్దామని రంధ్రాన్వేషణలు చేయటం, వేలు పెట్టి చూపించడం, పాయింట్అవుట్లు చేయటం, ఈ దరిద్రాలు మానుకో.